గత 4-5 రోజుల కింద తపాస్పల్లి రిజర్వాయర్ గురించి దేవాదాయ నీళ్ళ గురించి మేము ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. ఇది వాస్తవం. ఎమ్మెల్యే గారు ఒక్కదే కాదు, హరీష్ రావు, కేసీఆర్ కూడా దానికి బాధ్యులే. వాళ్ళకు వీళ్ళు తొత్తసం అనుకుంటా నీళ్ళని తీసుకుపోయిన మన 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 7 మండలాలకు మొత్తం నీళ్లు లేకుండా ఎడారుగా చేసింది హరీష్ రావు, కేసీఆర్. ముత్తిరెడ్డి బలవంతం తీసుకొని కొబ్బరికాయ కొట్టించుకొని నీళ్ళు తీసుకుపోయిన విషయం వాస్తవం. అందరూ రైతులు కూడా హర్షిస్తున్నారు మన ఇచ్చిన కౌంటర్కు. దాని కాకుండా వేరే ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తితో విమర్శలు చేపించారు. ఇది మన మండల నాయకుడు, అది చాలా తప్పు. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు. నా గ్రామానికి నేను మార్కెట్ చైర్మన్ దిగిపోయే ముందు సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించుకుంటే దాన్ని తీసుకుపోయి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పోచనపేట గ్రామంలో వేస్తాను జాగా రిజిస్టర్ చేయించుకున్నటువంటి విషయం వాస్తవం. వాళ్ళ వారసులు వచ్చి హైకోర్టులో కేసేసి దాన్ని ఆపడం జరిగింది. అది ఆపినాక దాన్ని ల్యాప్స్ అయిపోయే ముందట మళ్ళీ నేను సర్పంచ్గా గెలవడం జరిగింది. నేను సర్పంచ్గా గెలిచినాక అధికారులు డీఈలు ఎస్సీలు వచ్చినాక వస్తే నేను జాగా ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ల్యాప్స్ అయిపోతుంది ఎమ్మెల్యే గారు, మరి నీ ఇష్టం అంటే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ కలిపి మరి జాగా ఇస్తానమాట రావన్న ఏం సంగతి అంటే ఎంత కావాలంటే అద్దెకరం అంటే ఎకరం ఇస్తా అని చెప్పిన ఎకరం పొరంబుకు జాగా రోడ్ సైడ్ చూసి ఇవ్వడం జరిగింది. ఆ సబ్ స్టేషన్ కొబ్బరికాయ కొట్టిన తెల్లారి నాకు షాలో కప్పింది తప్ప నేను ఆ పార్టీలో ఏ మీటింగ్లో కూడా నేను టీఆర్ఎస్ గురించి నేను ఎత్తుకోలేదు, కాంగ్రెస్ దించలేదు, కాంగ్రెస్ ఎలాంటి మాట అనలేదు. నేను ఒకప్పుడు ఎంపీటీసీగా బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తిని. అట్లే కాదు, కాంగ్రెస్లో 3 సార్లు సర్పంచ్ గెలిచిన, 2 సార్లు సింగిల్ విండోలకి గెలవట, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చేసిన. నన్ను విమర్శించే స్థాయి ఇది కాదు. మరి నువ్వు బుడ్రాయి అంటున్నావు. మరి గ్రామంలో అనేక సంక్షేమ కథ పనులు చేస్తుంటే కూడా శ్మశాన వాటిక కానీ, పార్కు కానీ, క్రీడా గ్రౌండ్ కానీ, మరి ఇలాంటి సబ్ స్టేషన్ ల్యాండ్ కానీ, సిగ్నిఫికెంట్ షెడ్కు కానీ అన్ని జాగాలకు అడ్డుపడ్డటువంటి వ్యక్తివి. జనాలతోటి నేను ఇచ్చేసి అన్ని 6 ఎకరాల భూమి మరి గ్రామ పంచాయతీకి చుట్టూ కడీలు వేసి గేట్లు పెట్టి తాలో షేరు గ్రామ పంచాయతీలు వేయడం జరిగింది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే విమర్శించడం తగదని నేను హెచ్చరిస్తున్నా. మరి నువ్వు ఊర్లలో పంచాయతీలు పెట్టించి 50,000, 40,000 ఇట్లా డిపాజిట్ పెట్టుకొని 4-5 పంచాయతీలు పెండింగ్ పెట్టినటువంటి వ్యక్తి నువ్వు. మరి అదే దేవాదుల కాలం కింద 33 గుంటల భూమి పోతే 15 గుంటలు ఇచ్చి పెట్టి 18 గుంటలు నువ్వు షాపుల చెరువు ఆయన వల్ల ఉంచుకున్నావు. నువ్వు అవినీతి నేనా అనేది రుజువు అవుతుంది. మరి ఇప్పుడు నువ్వు మెటల్ రోడ్డు నారాయణపూర్ లక్ష్మక్కపల్లి రోడ్డు మరి నడి రోడ్ నుంచి వెళ్ళి జాగా అమ్ముకొని నువ్వు అమ్ముకున్నావు అని చెప్పి కడీలు వాడుకున్నావు చెప్పి వేరే రైతులు కూడా మొత్తం రోడ్డు మొత్తం ఆక్రమించి కడీలు వాడుకోవడం జరిగింది. అదే అధికారులకు అందరికీ మేము కలెక్టర్ కూడా అప్లికేట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఇచ్చినాం, పంచాయతీరాజ్ ఇచ్చినాం. అది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అంచెలంచెలుగా వాళ్ళు ఎలక్షన్ కోడ్ వెనుక పాయింట్ అవుట్ చేస్తారు. దాని చర్య తీసుకుంటారు నీ మీద. అది ఖచ్చితంగా జరుగుతుందని కూడా చట్టం కింద కూడా కోర్టు పోతే కూడా టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నటువంటి కాల నవీన తేళ్లపై సరే అధికారులు కట్టడం జరిగింది. మరి కోర్టు తీర్పు కూడా అయిపోయింది కాబట్టి మాకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. మరి అవినీతి ఆరోపణ ఉన్నటువంటి వ్యక్తి నువ్వు పంచాయతీలో 40,000, 50,000 డిపాజిట్ పెట్టుకొని వాళ్ళని పంచాయతీ దెబ్బకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ దింపుతున్న వ్యక్తి నువ్వు. మరి దేవాదాయ కాలువ కింద 33 గుంటల భూమి పోతే 15 గుంటలు ఇచ్చిపెట్టి 18 గుంటలు ఆక్రమించుకున్న వ్యక్తి నువ్వు. అది కూడా గవర్నమెంట్కు కాలువకు ఇచ్చిపెట్టవలసింది నువ్వు అవినీతి చేస్తున్నావా లేనా అనేది. మరి నారాయణపురం నుంచి లక్ష్మక్కపల్లి రోడ్డు పోతుంటే మరి ఆ రోడ్లో కూడా నడి రోడ్డు మీదకి వెళ్ళి మెటల్ రోడ్ అయితే నడి రోడ్డు మీదకి వెళ్ళి మరి పలకలేసి మరి అతి జాగాను కూడా అమ్ముకోవడం జరిగింది. మరి దానికి వ్యతిరేకంగా పక్కకున్న జాగ వాళ్ళు కూడా మరి నడి రోడ్డు మీద కడీలు కాతురు. అది అధికార యంత్రాంగం చూసుకుంటుంది. పోలీస్ స్టేషన్లో 2 అప్లికేషన్లు ఉన్నాయి, కలెక్టర్కు అప్లికేషన్ చేయడం జరిగింది. అది అధికారులు దాన్ని ఎట్లయినా పరిష్కరిస్తారు. అది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దాని తర్వాత పరిణామం నీవే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా కాకుండా ఇలాంటి లంగా ఆరోపణలు చేస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. మరి వాళ్ళను పుట్టరేఖకి రమ్మంటే 7 గంటల నుంచి వెళ్ళి 8:30 దాకా చూసుకోవడం జరిగింది. మరి కార్యకర్తలతో వచ్చి ఉన్నాం. మరి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినావో ఏం చేసినావో అది నువ్వే నీ ఆత్మ పరిశీలనకే వదిలేస్తున్నాను.